పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు వేశారని నూతన మేయర్ పాక సురేష్ కుమార్ అన్నారు. కడప కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మేయర్ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కాకముందే కొందరు సర్కిళ్లలో ఫ్లెక్సీలు వేయడం దారుణమన్నారు. తానంటే గిట్టని వారు ఆక్రోశానికి ఎలా చూపాలో తెలియక ఈ విధంగా వెళ్లగక్కనన్నారు. ఇక ఫ్లెక్సీలు వేసి సమయం వృధా చేసుకోవద్దని, నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వీలైతే సలహాలు ఇవ్వాలని పాక సురేష్ కుమార్ తెలిపారు. ఆ ఫ్లెక్సీలో ఏదో మా అమ్మ ఇంటికి మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను బాకీ ఉన్నారు, కట్టడం లేదు, 1,00,000 చిల్లర అని చెప్పేసి దాంట్లో వేయడం జరిగింది. 1,00,000 చిల్లర కట్టడం అనేది నాకేం పెద్ద విషయం కాదు, ఎందుకంటే అది పెద్ద అమౌంట్ కాదు. కట్టాలన్నా కట్టకూడదన్న ఆలోచన లేదు. అది ఎప్పటికైనా సరే ఒకవేళ కట్టకున్నంత మాత్రాన అది చెరిగిపోయే పరిస్థితి, జీవితాంతంలో ఎప్పటికైనా అది కట్టాల్సిన పరిస్థితే ఉన్నది. దాదాపుగా ఈ కడప నగరంలో దాదాపుగా 6 కోట్ల 7 కోట్ల ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి, పన్ను బకాయిలు. నేనేం చెప్తున్నా దాన్ని ఎందుకు కట్టలేదనేది మీకు సవివరంగా వివరం చేసే కార్యక్రమం ఉంది. గడిచిన 2 సంవత్సరాల్లో ఎవరైతే ఈ ఏడీపీ సర్వే అని చెప్పేసి ఒకటి సర్వే స్టార్ట్ చేసి దాదాపుగా ఈ కడప నగరంలో 20,000 ఇండ్లకు పన్నులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా 15 నుంచి 18 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ యొక్క అసెస్మెంట్ రూపంలో పెంచే కార్యక్రమం జరిగింది. దాని మీద నేను అనేక సందర్భాల్లో జనరల్ బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మన పత్రికా సహోదరులందరి ముందు కూడా మా కార్పొరేటర్లందరం కూడా ఆ రోజు ఇదే ఛాంబర్లో యాజ్ ఎ కార్పొరేటర్లుగా మేము 30 మంది కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే జిహెచ్ఎంసీ యాక్ట్ 44/2020 ప్రకారం ఎవరికైనా పన్నులు మనం ఇంప్రూవ్ చేయాలన్నా, లేకపోతే పన్నులు ఎన్హాన్స్ చేయాలన్నా, లేకపోతే రివైజ్ చేయాలన్నా కూడా ఇది క్లియర్గా ఈ యాక్ట్ చెప్తుంది. ఎవరికైతే ఇంటికల్లా వాళ్ళు ఉంటారో వాళ్లకు మనం నోటీస్ సర్వ్ చేయాలి. ఆయన వేసిన ఆ ఫ్లెక్స్